విశ్వనాథ్ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఆ సిరివెన్నెల సినిమా నన్ను టార్చర్ పెట్టిందన్న. ఫ్యాక్ట్. టార్చర్ పెట్టండి, నేను టార్చర్ ఫీల్ అయ్యాను. ఫ్యాక్ట్. ఏంటి అంత ప్రెషర్ ఫీల్ అయ్యి? మెయిన్ ఏంటంటే ఆయన సినిమా తీస్తున్నప్పుడు ఆయన మైండ్ సెట్ ఎలా ఉండదు? మీరు ట్రావెల్ అయ్యారు కదా ఆ సినిమా లొకేషన్లో కనుక, ఆర్టిస్టులతో ఎలా చేయించేవాళ్ళు, ఏంటి పరిస్థితి, ఎన్ని రోజులు పట్టేవి సినిమాలు చేయడానికి? స్వాతి ముత్యం జరిగే టైంలో ఒకరోజు ఒక అద్భుతంగా సీన్ చేసాం. అక్కడ గోదావరి ఒడ్డున కమల్ హాసన్ చాలా చాలా బాగా చేశాడు. అంటే చిన్న డాన్స్కి లీడ్ సీన్ అది, మీకు అది తెలుసు. సువీకి ముందు లీడే కొట్టుకోవాలి. యాక్చువల్గా ఒక 20 మంది డాన్సర్లతో ఆ పాట రెడీ చేసుకొని ఆయన డాన్స్ మాస్టర్ రెడీగా ఉన్నాడు. సెట్కి రాగానే ఎయిర్ నేషనల్ పిలిచి నువ్వు వాళ్ళని తీసుకొని పాపికొండలు అలా తీసుకెళ్ళిపో అన్నాడు డైరెక్టర్ గారా. డాన్స్ మాస్టర్ ఇవాళ లేదు మీకు, మేము సీన్ తీసుకుంటామని పచ్చవద్దని చెప్పి అందరిని పంపించేసి, అప్పుడు సువి వాళ్ళమ్మ అక్కడికక్కడ అప్పటికప్పుడు కంపోజ్ చేశాడు. ఎలా ఉంటాడో ఆర్ట్ అంటోడు సాంగు, వాడు లవ్లో పడతాడు, కిక్ ఎలా ఉంటుంది, వాడు ఎలా డ్యాన్స్ చేస్తాడు, ఆ అమ్మాయి చూసి ఆశ్చర్యపోవటం, ఆ బిందె, అసలు ప్రతి చిన్న డీటెయిల్ అద్భుతంగా చేశాడు. అలా బాగా కుదిరినప్పుడు వాళ్ళు వచ్చే టైంకి మేము వెళ్ళిపోవాలి, ప్యాకప్ అయింది. మేము బోటెక్కి అట్లా పోయాం. ఆ రోజు చెప్పాడు, ఇది ఏముందిలేవయ్యా, నెక్స్ట్ సినిమా చేద్దాం మనం, దాని సిరివెన్నెల పేరు లేదు అప్పుడు, గుడ్డోడు హీరోని అయ్యా అన్నాడు. వెరీ గుడ్ సార్ అన్న. నీదేం పోయింది వెరీ గుడ్ అంటావు అన్నాడు. ఎవరు ఆయన విశ్వనాథ్ గారు. కానీ తను చూడలేని ఒక అందమైన అద్భుతమైన అమ్మాయి ఇతనికి ప్రపంచం చూపిస్తుంది అన్నాడు. నాకు ఇంకా అర్థం కాల. ఓహా అలాగా అన్న. ఎలా తెలుసా నీకు, ఎలా చూపించగలదా అన్నాడు. సార్ టచ్ చేయకపోతే కుదరదు. కరెక్ట్. స్పర్శ మామూలు చూపిస్తుంది, ఇంద్రధనస్సు చూపిస్తుంది, దూకే జలపాతం చూపిస్తుంది, హిమాలయాలు చూపిస్తుంది, పచ్చని ప్రకృతి చూపిస్తుంది. సూపర్ సార్ అన్న. నీకేమంటావు? కానీ ఇతనంటే ఎంత గొప్ప గౌరవం అంటే, ఇతన్ని ఒక బ్రహ్మాండమైన ఆ ఫ్లూట్ కళాకారం చేయాలి, వేణు విద్వాంసం చేయాలని ఒక తపన అమ్మాయికి. ఆ తపనే అతన్ని మార్చి ఒక పండిట్ని చేస్తుంది. అమ్మాయి ఎక్కడుందో ఎతుకుతుంటాడో, అమ్మాయి ఎయిర్ హోస్టెస్ వచ్చేసి టూరిస్ట్ గైడ్గా తిరుగుతోంది, ఇతనికి నేర్పించింది. అది కూడా తప్పనిసరి పరిస్థితులు స్టార్ట్ చేసి కన్యాకుమారిలో సూర్యోదయం సూర్యాస్తమయం ఇతను చూపించింది. ఇవన్నీ అసలు మతిపోయేలాగా ఉన్నాయి ఫస్ట్లోనే. ఇలాంటి అబ్బాయిని ట్రైన్లో పరిచయం అయిన ఒక మంచి బ్రహ్మాండమైన బొమ్మలు గీసే ఒక సుహాసిని మూగపిల్ల. సో మూగపిల్ల మనసు నిండా ప్రేమ ఉంది కానీ మాట్లాడలేదు, తను రాయగలదు, వీడు గుడ్డోడు. ఇది ఆలోచించు, ఐ లవ్ యూ చెప్పాలి టచ్ చేయకుండా. అలా ఒక మంచి ఈవినింగ్ అది ఎలా చెప్పి వదిలేశారు. దాని తర్వాత దాదాపు 1 year పట్టింది మాకు ఆ డిస్కషన్. 1 year పట్టింది అసలు అంత ఎక్కువ డిస్కస్ చేసిన సబ్జెక్ట్ అదే. ఓకే. ఎందుకంటే ఎవ్రీ సీను పొదగాలి, కొన్ని చాలా ఇంపాసిబుల్ టాస్క్ ఉంటాయి. అవును, సినిమాకి అవసరమైంది ఉండాలి. స్వాతిముత్యం పెద్ద హిట్. అవును, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇందులో ఏమో సరోదమన్ బెనర్జీకి ఏవి ఇమేజ్ లేదు, అవతల అమ్మాయి కాదు. ఆర్టిస్టుల సెలక్షన్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్గా. ఆయనకి ఏంటంటే ఆదిశంకరాచార్య చూశాడు, వీడు ఒక మహత్ విద్వాంసుడు అంటే నమ్ముతారు, వీడు బాగున్నాడని పిలిపించి టెస్ట్ చేయించి వాడు బాగా చేశాడు. చేస్తే వాడు ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ్ కురవాడు, ఆడు ఫ్లూట్ గేట్ వాడికి తెలుసు అన్ని. వాళ్ళ నాన్న డాక్టర్, వాళ్ళ లాంగ్వేజ్ లేదు కదా, ఎడ్యుకేటెడ్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్. అవతల మున్మున్ సేన్ కూతురు, మన ఏమై సుచిత్రా సేన్ కూతురు మున్మున్ సేన్. ఆ అమ్మాయి ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే చూడంగానే రిచ్ కల్చర్డ్గా ఉండాలి. అమ్మాయి చిన్న బ్రోతల్ లాంటిది అంటే నమ్మాలి, స్టైలిష్ ఉండాలి, వల్గర్గా ఉండకూడదు, దేవతలా ఉండాలి. ఇంత కష్టం కదా అందరూ. సరే దొరికితే ఐశ్వర్యరాయ్ లేకపోతే మున్మున్ సేన్ ఈ టైప్లో ఉండేది. ఐశ్వర్యరాయ్ ఎలా దొరకదు అని ట్రై చేయలే కూడా. మున్మున్ సేన్తో చేయించాడు. వాళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇది మొదటి నుంచి సుహాసిని అనుకున్నాడు. ఆ అమ్మాయితో చేస్తే అమ్మాయి ఫేస్లో కళ్ళు ఎక్స్ప్రెసివ్ ఉంటాయని. అలాంటిది ఆ అమ్మాయితో మేము ఒక సీన్లో బొమ్మ గీయమంటాడు మిశ్ర గారు. ఆ అమ్మాయి ఏమో ఓంకారం, సూర్యచంద్రులు ఇవన్నీ పెట్టి గీస్తుంది. మన సాక్షిరంగారావుకి అర్థం కాదు, ఏమిటండి ఇది, ఆ కళాకారుడు బొమ్మ గీయమంటే వాడి ఫేస్ ఏం కనబడట్లేదు, ఆ సూర్యుడు ఏమిటి, చంద్రుడు ఏమిటి, ఓంకారం ఏంటంటే నువ్వు ఆగరా ప్రతిదాని వెనకాల అని అతను చెప్పించాలి మేము. చెప్పించేటప్పుడు అమ్మ నువ్వు ఆ అమ్మాయి చెప్తుందిలే అని అంటాడు ఈయన. అమ్మాయికి మాట రాదు, అమ్మాయి మోగగా ఎక్స్ప్రెస్ చేస్తుంటే దాన్ని తర్జుమా చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలి. అది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆన్ ది సెట్ ఆల్ ది టైమ్. మేము ఫస్ట్ అంటే చాలాసార్లు మనకి ఏదైనా యూనిట్లో బాగా చేస్తే యూనిట్లో వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. ఎవ్రీ షాట్ క్లాప్స్ పడ్డాయి. ఆ అమ్మాయి చేసిన పెర్ఫార్మెన్స్కి
అమ్మాయి కన్నీళ్ళు వచ్చేసి లంచ్ బ్రేక్ ముందు అసలు మెయిన్ చేయాలి, ఈయన తెగ చేస్తున్నాడు, ఈయన చేసినప్పుడు వాళ్ళు చప్పట్లు పడుతున్నాయి, అమ్మాయి చేస్తే కామ్గా ఉంటున్నారు. అమ్మాయి నన్ను పిలిచి సార్ బ్రేక్ చెప్పండి సార్, బ్రేక్ తర్వాత చూస్తాను, నేను ట్రై చేస్తానండి. బ్రేక్ చెప్పమంటే 12:30కే బ్రేక్ చెప్పేశాం. తను నిజంగానే కష్టపడి రూమ్లో ప్రాక్టీస్ చేసి అద్దం ముందు చేసి ఎరగదీసింది వచ్చి. లంచ్ చేయలే, షార్ట్ చేశాక నేను లంచ్కి వెళ్తా అంటే చెప్పొద్దనింది గురుగారు, చెప్పలా. ఆయనకి 2:30కి అమ్మాయి షార్ట్ అయిపోగానే గో అండ్ హ్యావ్ యువర్ లంచ్ అన్నాడు. మా అందరి సర్ప్రైజు. ఏమయ్యా ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు చెప్తేనేనా, అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్తేనేనా నాకు తెలుస్తుంటాయి. ఏంటంటే అక్కడ పనిచేసే హెయిర్ స్టైలిస్ట్ ఉంటుంది, ఈ షార్ట్ బాగా చేస్తే అమ్మ నాన్నకు పంపించండి సార్ అంటున్నాడు. భోంచేయలేదండి. ఆయన కామ్గా ఉన్నాడు, షార్ట్ అయ్యేదాకా మనం ఏం మాట్లాడకూడదని. ఒక షార్ట్ కోసం తపన రియలీ గ్రేట్. ఓకే, ఉన్నారండి, అంటే ఇప్పటికే ఉంటారు. ఆ తపన పడేవాళ్ళు న్యాచురల్గా దే ఆల్వేస్. అట్లాంటి జరుగుతున్నప్పుడే మీకు మీకు రాసిన దానికి కిక్ వస్తుంది. కిక్ వస్తుంది బాగా. చాలామంది ఆర్టిస్టులో ఆ పాజిటివ్ గుణం ఉంటుంది సార్. మనం సీరియస్గా చేయగలిగితే, ఓ డిఫరెంట్ ఛాలెంజ్ ఇవ్వగలిగితే, వాళ్ళు ఉన్న ఆర్టిస్ట్ తట్టి లేపితే మాత్రం లేస్తారు విజృంభణ. మనం అది వరకు చూడని ఆర్టిస్ట్ అందులో